హలో అండి, ఉప్పల్ బాగాయత్లో 3 BHK ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయండి. ఎక్సలెంట్గా ఉంటాయండి ఫ్లాట్స్ కూడా. లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, స్ట్రాటజిక్ లొకేషన్. ఫ్రంట్లో మనకి 60 feet రోడ్ అండి. ఉప్పల్ మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో, జస్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత దగ్గరలో. అండ్ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఫ్లాట్స్. ఇవి 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్. అండ్ అపార్ట్మెంట్ వచ్చి కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి, ఉప్పల్కి అండ్ ప్రతి ఒక్క బేసిక్ నెసెసిటీస్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో మనకి ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. ఓకేనా, మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఫ్లాట్లు ఎలా ఉంటాయని చూపిస్తా. ఆల్రెడీ దీంట్లో కొన్ని ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు. ఓకే, ఇంకా కొన్ని ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి. మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో చాలా దగ్గరలో ఉంది కాబట్టి, అండ్ మూసీకి కూడా చాలా డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్స్ని. అండ్ ఇవంతా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. ఓకే, ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క పార్కింగ్ ఏరియా ఉంటుందండి. కార్ పార్కింగ్ వస్తుంది, బైక్ అనేది మనం సైడ్లో పెట్టుకోవచ్చు. లిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది, జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనం పైకి వెళ్దాం. ఫ్లాట్స్ ఎలా ఉంటే కూడా చూపిస్తాను మీకు. 5 floors ఉంటాయండి మొత్తం అపార్ట్మెంట్లో. 10 flats ఉంటాయి. ఓకే, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది 7 feet కారిడార్ అండి. మనకి స్టెప్స్ అక్కడి నుంచి వస్తాయి. మనం నిలబడ్డ సైడ్ లిఫ్ట్ ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఈ 2 flats చూపిస్తాను మీకు ఈ వీడియోలో నేను. ఓకేనా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ అండి. ఇవి ఆల్రెడీ ఒక పేర్లో ఉన్నాయి, తీసేసుకున్నారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉంది. డోర్ కూడా చూడండి, సింగిల్ షేటెడ్ డోర్, బట్ చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంది. టేక్ వుడ్ డోర్ ఇదంతా. సో ఇలా ఉంటుంది డోర్ డిజైన్. ఓకే, మన లోపలికి వెళ్దాం. మనం చూస్తుంది ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్. ఇది మల్టీపర్పస్ హాల్ అండి. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చిందండి. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇంకా చాలా వర్క్ ఉంది ఫాల్ సీలింగ్ది. ఇక్కడ మనం టీవీ యూనిట్. సో ఇది టీవీ యూనిట్ అండ్ ఇక్కడ సోఫాస్ వస్తాయి. ఓకే, ఇలా వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. బాల్కనీ అవైలబుల్గా ఉంది. సో ఇది వెస్ట్ సైడ్ అండ్ అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ సైడ్ కాబట్టి మనకి రోడ్ సైడ్ ఇది అవుతుంది. వెంటిలేషన్ ఎక్సలెంట్గా వస్తుందండి. మనకి ఈ అపార్ట్మెంట్లో మాత్రం వెస్ట్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళకి ఇట్ సైడ్ నుంచి వెంటిలేషన్ వస్తుంది. ఓకే, అండ్ సైడ్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ నుంచి వెంటిలేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇలా చూసుకుంటే ఓపెన్ కిచెన్ అండి. మనకి ప్లాట్ఫామ్ చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్. అది కూడా వైట్ కలర్ గ్రానైట్ అండి, చాలా బాగుంటుంది అది. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సింకు, మనకి టైల్స్ కూడా చాలా బాగా చేస్తారు. సబ్జలు, షెల్ఫ్స్, మాడ్యులర్ కిచెన్ చెప్పించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో ఇది యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ట్యాప్స్ కూడా ఆల్రెడీ ప్లేస్ చేసి పెట్టేస్తారు. ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది. టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి, ఫ్లష్ షట్టర్ డోర్స్ యూజ్ చేశారు మొత్తం. ఇలా ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షట్టర్ డోర్, యూరోపా లాకింగ్ సిస్టమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. విట్రిఫైడ్ టైల్స్, అక్కడ మనకి సబ్జలు, షెల్ఫ్స్ అని అక్కడ వస్తాయి. ఇక్కడ మనం టీవీ ప్రొవైడ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అండి. అటాచ్డ్ వాష్రూమ్, WPC డోర్ ఉంది. అటాచ్డ్ వాష్రూమ్లో కూడా 7 feet హైట్ వరకు టైల్ చేశారు. చూస్తున్నారు కదా, వెస్టర్న్ టైప్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇలా వచ్చేస్తే ఇవి 2 bedrooms. ఇదొక బెడ్రూమ్ అండి, కూడా చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కొంచెం సామాన్ ఉన్నాయి దీంట్లో, బట్ చాలా స్పేషియస్గా ఉంది. అక్కడ సబ్జలు, షెల్ఫ్స్, వెంటిలేషన్ కోసం విండో, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది 3rd bedroom అండి, 3 BHK కాబట్టి. సో ఇది ఇంకొక బెడ్రూమ్. విట్రిఫైడ్ టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, సబ్జలు, షెల్ఫ్స్ అంటే మనం కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి. షెల్ఫ్స్ అయితే అపార్ట్మెంట్లో లేవు. ఓకే, ఈ మధ్యలో 90% అపార్ట్మెంట్లో షెల్ఫ్స్ ఇవ్వట్లేదు. ఇది ఈ డోర్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఈ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ అపోజిట్లో ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా కంప్లీట్గా వెస్టర్న్ టైప్ ఉంది. వాష్రూమ్స్ అన్నీ కూడా వెస్టర్న్ టైప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద హ్యాండిల్స్కి టైల్స్ చేశారు. 7 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగున్నాయి. WPC డోర్స్ వాడారండి. సో ఇది వాష్ బేసిన్ చూసాం కదా. ఇది కంప్లీట్గా ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఒక టీవీ యూనిట్, హాలు, 3 bedrooms, ఓపెన్ కిచెన్, వాష్ ఏరియా అండ్ బాల్కనీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ దీనికి అపోజిట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది. ఓకేనా, సో ఇదండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి ఫ్లాట్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇలా మనం ఎంట్రీ అవుతాయి. ఇది మల్టీపర్పస్ హాల్, విట్రిఫైడ్ టైల్స్, మల్టీపర్పస్ హాల్. మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఓకే, అండ్ ఇట్లా మనకి ఇక్కడ సోఫా సెట్ వస్తుందండి. స్పేస్ అయితే చాలా బాగుందండి, ఎందుకంటే SFT వచ్చేసి 1420 SFT కాబట్టి చాలా బాగా వచ్చాయి. బెడ్రూమ్స్ అయినా ప్లానింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది.
డైనింగ్ టేబుల్ అయితే చాలా పెద్దది కూడా కంఫర్టబుల్గా పడుతుంది. అండ్ బాల్కనీ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ కింద కూడా మనకి మంచి సెట్ బ్యాక్స్ వదిలేశారు బిల్డింగ్కి. సో చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. WPC డోరు, టేక్వుడ్ ఫ్రేమ్, వెస్టర్న్ టైప్ ఉంటుంది. కింద హ్యాండిల్స్కి టైల్స్, ట్యాప్స్, 7 feet హైడ్రోల్ టైల్స్, గీజర్ పొజిషన్, షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి దీంట్లో. షవర్ కూడా ఫిక్స్ చేసి పెట్టేస్తాను మొత్తం. ఓకే. అండ్ ప్రజెంట్ సేల్కున్న వాటికైతే ఇవన్నీ ఫిట్ చేయలేదండి. ఇందులో ఆల్రెడీ దీని గృహప్రవేశం లాగా చేశారు కాబట్టి దీంట్లో ఉంటాయి దీనికి. అండ్ ఇలా వచ్చేస్తే ఇది ఒక బెడ్రూమ్. ఇటు సైడ్ 2 bedrooms ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇలా వచ్చేస్తే కిచెన్ ఉంటుంది. కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కిచెన్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా సరే పెద్ద కిచెన్ ఉండాలి నాకు మా ఫ్లాట్లో అనుకున్న వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్ అండి ఇది. మామూలుగా అయితే కిచెన్ కంజెస్టెడ్గా ఉంటుంది, బట్ ఇక్కడ చాలా మంచిగా వచ్చింది. కిచెన్ చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా మీరు ఎంత పెద్ద ఉంది కిచెన్. ఓకే. సబ్జలు, షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది ఇటు సైడ్ యూటిలిటీ ఏరియా. ఇది యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియాలో కూడా మన కింద హ్యాండిల్స్కి టైల్స్, వాల్ టైల్స్, మనకు వాషింగ్ మిషన్ పాయింట్కి ప్రొవిజన్, ఇట్లా ప్రతి ఒక్కటి ఇచ్చేసారు. ఓకే. సో ఇలా వచ్చేస్తే మనం ఇప్పుడు హాలు, డైనింగ్ ఏరియా, కిచెన్ చూసాం. 3 bedrooms ఇంకా చూడలేదు మనం. ఆ బెడ్రూమ్స్ చూద్దాం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోరు, మంచి లాకింగ్ సిస్టమ్ ఉంది దీంట్లో. అండ్ ఇది బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుందండి, సూపర్ బాగుంది. మనకి షెల్ఫ్స్ చేయించుకున్న తర్వాత కూడా బెడ్రూమ్ అనేది మంచి సైజులో ఉంటుంది. అండ్ అక్కడ సబ్జలు మన కబోర్డ్ వర్క్ అక్కడే చేయించుకోవాలి. సో ఈ విధంగా ఫ్యాన్ ప్రొవైడ్ చేసుకున్నారు వీళ్ళు, ఫిట్ చేసుకున్నారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ దానికి UPVC విండోస్ విత్ గ్రిల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. గ్రిల్స్ అన్నీ పెట్టేస్తామండి. ఇక్కడ మెష్ కూడా ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఓకేనా. WPC డోర్, టేక్వుడ్ ఫ్రేమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా వెస్టర్న్ టైప్ ఇది. సో ఇలా ఉంటుందండి. కింద మొత్తం హ్యాండిల్స్కి టైల్స్ ఉంటాయి. పైన చాలా మంచి టైల్స్ యూజ్ చేశారండి, చాలా లగ్జరీ టైల్స్ యూజ్ చేశారు. షవర్, గీజర్ పాయింట్ అన్నీ ఫిట్ చేసి పెట్టేశారు దీంట్లో. వెస్టర్న్ టైప్ ఉంటుంది మొత్తం. ఓకే. దీంట్లో వాష్ బేసిన్ కూడా ఉంది. ఇదండి మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇది మంచి ఎబో యావరేజ్ సైజ్లో ఉంటుంది, చిన్నగా అసలే ఉంటుంది. ఆల్రెడీ బెడ్ పెట్టినా కానీ మనకి ఇంత స్పేస్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా వెంటిలేషన్ కోసం విండో, సబ్జలు, సో ఈ విధంగా ఉంటుంది. సేమ్ టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్లో అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఉంది, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో ఉంది, సబ్జలు, షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వాష్రూమ్. ఓకేనా. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా 2 ఫ్లాట్స్కి బెడ్రూమ్ సైజెస్ అయితే కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగున్నాయి బెడ్రూమ్ సైజెస్, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఉప్పల్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఎక్సలెంట్ ఫ్లాట్స్ అండి. స్టాండర్డ్ అపార్ట్మెంట్, 5 floors, 10 flats అవైలబుల్గా ఉన్నాయి మనకి. 1420 SFT ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకేనా. ఎవరైనా సరే ఇంత దగ్గరలో ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఉప్పల్ ఏరియాలో, ఇది బగాయత్లో ఉంటుందండి. 60 feet రోడ్స్, 100 feet రోడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ అపార్ట్మెంట్ అనేది మూసీకి చాలా డిస్టెన్స్లో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు పీపుల్ అంతా చుట్టూ రన్నింగ్ అవుతూ ఉంటారు, మంచిగా ఫ్లోటింగ్ ఉంటుంది. ఓకేనా. ఇలాంటి మంచి లొకేషన్లో ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైనా సరే ఇలాంటి ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ప్లస్ నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరైనా సరే ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్.